వెల్కమ్ టు జీడీఆర్ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఖాయం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తమిళనాడులో చంద్రబాబు ప్రచారం, ఎన్డీఏకు మద్దతివ్వాలంటూ పిలుపు. రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు వద్దు, చంద్రబాబుకు మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ. పెద్ద దస్తగిరి హత్యపై మంత్రి పార్థసారథి సంచలన వ్యాఖ్యలు, వైకాపాపై తీవ్ర ఆరోపణలు. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వానికి బీజేపీ ఏర్పాటు చేయనుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఉద్వాసన చెప్పి సమయం ఆసన్నమైందని చెప్పారు. కుర్సేయోంగ్ లో మంగళవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ డార్జిలింగ్ లో గూర్జా కమ్యూనిటీ చిరకాల సమస్యలకు సత్వర పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 6 నెలల్లోనే గుర్జాల సమస్యలకు సంతృప్తికరమైన పరిష్కారాన్ని అందిస్తాం. గత టీఎంసీ కాంగ్రెస్ ప్రభుత్వాలు గూర్ఖాల ఆందోళనలకు పట్టించుకోవడంలో విఫలమయ్యాయని అమిత్ షా అన్నారు. గూర్ఖాల చరిత్రను అణచివేసేందుకు మమతా దీదీ ప్రయత్నించారని, గూర్ఖాలకు జరుగుతున్న అన్యాయాలకు ముగింపు పలికే సమయం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు టీఎంసీ మన కొండ ప్రాంతాలను రక్తంతో పెయింట్ వేశారని, గూర్ఖాలకు జరిగిన అన్యాయాలకు నరేంద్ర మోడీ నాయకత్వంలో తెరపడుతుందని చెప్పారు. सबसे कम आयु के शहीद है बंगाल सरकार. अपनी किताबों में खुदीराम बोस को आतंकवादी बताती है. भाइयों बहनों, मुझे बताओ, खुदीराम बोस जैसे महान आजादी के सिपाही को आतंकवादी बताने वाली सरकार चलानी चाहिए क्या? जरा जोर से बोलो, चलानी चाहिए इस सरकार को. भाइयों बहनों, 23 तारीख को आपको इस सरकार को बदलना है. 23 तारीख को जब वोट डालिए, विमान मेहता को विधायक बनाने के लिए नहीं डालना है ना, इसके लिए नहीं डालना है. आपको वोट भाजपा का मुख्यमंत्री बनने के लिए नहीं डालना है. आपको वोट डालना है एक एक घुसपैठिए को बंगाल के बाहर निकालने के लिए वोट डालना है. मुझे बताओ साल बोनी वालों, बंगाल में घुसपैठिए रहने चाहिए क्या? अरे जोर से बोलो, रहने चाहिए क्या? ये घुसपैठिए हमारे युवाओं की नौकरी छीन रहे हैं, गरीबों का अनाज छीन रहे हैं और देश को. తమిళనాడులో రెండో రోజు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. కేంద్రంలో మోడీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రం ఉదారంగా నిధులు ఇస్తున్నప్పుడు వినియోగించుకోవాలి కదా. సంక్షేమ కార్యక్రమాల కోసం చెన్నైకి కేంద్రం 14 లక్షల కోట్లు ఇచ్చింది. కేంద్ర నిధులను దారి మళ్లించడం సమంజసమా అని చంద్రబాబు ప్రశ్నించారు. తమిళనాడుకు పూర్వ వైభవం రావాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలి. దేశానికి నరేంద్ర మోడీ వంటి సమర్థ నాయకత్వం ఉంది. సరైన సమయంలో మంచి ఆలోచన చేయాలని తమిళనాడు ప్రజలను కోరుతున్నా. సమర్థులను ఎన్నుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు అన్నారు. To remind the people of Tamil Nadu about their future, that future we will deliver. That is where I came here. You are all aware, Tamil Nadu is the cradle of Dravidian culture. We are all Dravidians. South Indian, everybody is calling, we are all Dravidians, but among all of us, historically if you can go through, we are all in combined province during British period. Chennai was the headquarter.
at the time Madras, for everything, for jobs, for opportunities, or to fulfill our aspirations or government transactions, who used to come here. This was a big province. If you can see Hyderabad, there is Nizam rule. Except Hyderabad, Karnataka, Andhra, Kerala, and also Orissa. Even NTR started his career here only, in film actor. He stayed here nearly 45 to 50 years. I got married here only because he was staying here. So that is the relations with Chennai. After NTR became Chief Minister, at that time MGR was the Chief Minister. Both are very good friends in cinema industry and also politics. That is the beginning of Telugu Ganga. Very difficult decision. 15 TMs of water through Telugu Ganga. All states agreed. If you can go through Maharashtra, Karnataka, Andhra, agreed to give 15 TMs of water to Chennai. That was the beginning. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి చెందిన 7 మంత్రుల బృందం అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకుంది. ఈ నెల 21వ తేదీ నుంచి అంటే ఇవాళ నుంచి ఈ నెల 27వ తేదీ వరకు మొత్తం 7 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. మంత్రుల సింగపూర్ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చిన విషయం విదితమే. సుపరిపాలన, ఆధునిక పరిపాలనా విధానాలు, ఉత్తమ పాలనా పద్ధతులు అధ్యయనం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం వెల్లడించింది. సింగపూర్ లో అమలవుతున్న సమర్థవంతమైన పాలనా నమూనాలను పరిశీలించి వాటిని రాష్ట్ర అభివృద్ధికి అన్వయించుకునే దిశగా ఈ పర్యటన ఉపయోగపడింది. ఈ పర్యటనలో మంత్రులు అచ్చెన్నాయుడు, పి నారాయణ, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్ పాల్గొంటున్నారు. ఈ రోజు ఉదయం సింగపూర్ చేరుకున్న మంత్రుల బృందానికి అక్కడ తెలుగు సంఘం ఘన స్వాగతం పలికింది. స్థానిక తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు వారిని ఆత్మీయంగా ఆహ్వానించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు వైకాపా నేతలు ఎన్ని నాటకాలను ఆడుతారని మంత్రి పార్థసారథి విమర్శించారు. వివేక హత్య జరిగిన తర్వాత ఎలా నటించారో అందరం చూస్తామన్నారు. కడప జిల్లాలో స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి హత్యపై మంత్రి పార్థసారథి మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. 2019 నుండి 2024 వరకు అధికారాన్ని అడ్డం పెట్టి వైకాపా ఎలా తెగపడిందో చూసాం. హత్యలు వీళ్లే చేయిస్తారు, పరామర్శ వీళ్లే చేస్తారు. ప్రజలను, పోలీసులను తప్పుదోవ పట్టించేలా కారణాలు వెతుకుతారు. పెద్ద దస్తగిరి ఎవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎంపీ అవినాష్ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. తాడేపల్లి పెద్దలకు కూడా చాలా సన్నిహితుడు. పులివేంద్రలో జరిగే రహస్య మంత్రంలో దస్తగిరి ఉంటాడని కడపలో అందరూ చెబుతారు. చీకట్లో చంపేసి పొద్దున్నే వెళ్లి పరామర్శ నాటకాలు ఆడుతున్నారని మంత్రి ఆరోపించారు. ఆస్తి కోసం, అధికారం కోసం వైసీపీ నాయకులు ఎంతకైనా దిగజారుతారని చెప్పేసి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి ఈరోజు దస్తగిరి హత్య వరకు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ దస్తగిరి అనే వ్యక్తి వైఎస్ మన అవినాష్ రెడ్డి గారికి కాదు, ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, అదేవిధంగా రవీంద్రనాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితుడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు తాడేపల్లి పెద్దలకు కూడా ఈయన చాలా సన్నిహితుడు. ఎందుకంటే వారితో ఉన్న ఫోటోలను చూస్తే ఎంత సన్నిహితులో అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఆఖరికి ప్రతి పులివెందుల్లో జరిగే రహస్య మంత్రాల్లో
అది రాజకీయ మంత్రాలు కానివ్వండి, లేకపోతే ఇటువంటి కుట్రలు కుతంత్రాలకు సంబంధించిన మంత్రాలు కానివ్వండి, అటువంటి మంత్రాల్లో ప్రతి మంత్రంలో కూడా ఈ దస్తగిరి గారు ఉంటారని చెప్పేసి కడపలో అందరూ కూడా చెప్పుకుంటాం. అది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. దీంట్లో ఆశ్చర్యం ఏంటంటే చీకట్లో చంపేస్తారు, మళ్ళీ పొద్దున్నే వెళ్ళేసి మొట్టమొదటిగా వీళ్ళే వాళ్ళకి నివాళులు అర్పించడం, లేకపోతే మొసలి కన్నీరు కారుస్తాం చేస్తూ ఉంటారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎవరికి మంచిది కాదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. విభజనపై ఎంపీ తేజస్వి వ్యాఖ్యలను లోక్సభ రికార్డుల నుంచి తొలగించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ, టీడీపీ నేతలు, జనసేన అధినేత వ్యాఖ్యలు సముచితంగా లేవు. రాష్ట్ర విభజన అనుచితంగా జరిగినట్లు చేసే వ్యాఖ్యలు విద్వేషాలు రగిలించేలా ఉన్నాయి. మీరు చొరవ తీసుకుని నేతలకు సర్ది చెప్పాలి. విభజనపై ఎంపీ తేజస్వి వ్యాఖ్యల విషయమై స్పీకర్ కు లేఖ రాయాలని పొన్నం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బహిరంగ లేఖ ద్వారా తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగినటువంటి బాధను దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాం. విభజన జరిగిన తర్వాత 2 రాష్ట్రాల ప్రజలు సహృద్భావ వాతావరణంలో అన్ని రకాల సంబంధాలను కొనసాగిస్తూ 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం. కానీ ఇటీవల జరిగిన అనేక పరిణామాలు విభజనను అవమానపరిచే విధంగా జరుగుతున్నటువంటి వ్యాఖ్యల్లో మీరు మరి కూటమి రాజకీయ నాయకులుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి భారత్ పాకిస్తాన్లతో పోల్చినటువంటి వ్యాఖ్యల్ని రికార్డు నుంచి తొలగించి మరి ఇటువంటి సహృద్భావ వాతావరణం చెడిపోకుండా చూడాలని కోరుతారు. ఎందుకంటే విభజన అనేటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరిగిన సందర్భంలో మరి గతంలో భారతీయ జనతా పార్టీ కూడా 1 ఓటు 2 రాష్ట్రాలని కాకినాడలోనే తీర్మానం చేసింది. ఇవన్నీ కూడా అనవసరమైన చర్చ. ఇప్పుడు విభజన జరిగి 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా అటువంటి అంశం మీద గెలకడం అనేటువంటిది మనకు మంచిగా. ఇప్పుడు భారతదేశము, పాకిస్తాన్, మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ రాష్ట్రం భారతదేశము, ఏ రాష్ట్రం పాకిస్తాన్. ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ 2 రాష్ట్రాల ప్రజలకు మంచిది కాదు. కాబట్టి పెద్దలు, సీనియర్ నాయకులు, మీరు ప్రస్తుత భారత ప్రధానమంత్రి గారి కంటే పెద్ద సీనియర్ గా ఉన్నటువంటి మీరు తప్పకుండా ఈ అటువంటి వ్యాఖ్యల వల్ల 2 రాష్ట్రాల ప్రజలకు, 2 రాష్ట్రాల మధ్య సంబంధాలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆ వ్యాఖ్యల్ని పార్లమెంట్ రికార్డులను తొలగించే విధంగా చొరవ తీసుకోవాలని నేను గౌరవ ముఖ్యమంత్రిగా మీకు కోరుతా ఉన్నాను. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం ప్రతిపక్షం సభలు పెట్టాయంటూ మండిపడ్డారు. ప్రతిపక్షం ఉట్టి కథలు చెబితే ప్రభుత్వం పిట్ట కథలు చెప్తుందంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ సభలో బీజేపీ పై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడలేదని జాగృతి అధ్యక్షురాలు నిలదీశారు. మరి వాళ్ళ రాష్ట్రంలో ఒక పక్క ఆర్టీసీ సమ్మె, ఇంకొక పక్క నీటి ఎద్దడి, ఇంకొక పక్క పవర్ కట్స్, ఇంకొక పక్క ఫీ రియంబర్స్మెంట్ రాక ఆల్మోస్ట్ మొత్తం అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు, ఇంకొక పక్క మక్కలు వచ్చినాయి, అవి కొనేటోడు దిక్కులేడు, కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఓపెన్ చేస్తలేరు, ఆడపిల్లలకి ఇస్తా అన్న 2500 రూపాయలు ఇంతవరకు దిక్కులేదు. అనేక రకమైనటువంటి ఇబ్బందులలో ప్రజలు ఉంటే నిన్న ప్రభుత్వం ఒక పెద్ద సభ పెట్టింది, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఇంకొక సభ పెట్టింది. ఏం చేసిరు వీళ్ళిద్దరు సభలు పెట్టి అంటే, బీఆర్ఎస్ పార్టీ ఏమో ఉట్టి కథలు చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ఏమో పిట్ట కథలు చెప్పింది. ప్రజల వ్యతలు, ప్రజల కష్టాలు మాత్రం ఎవరు చెప్పలేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ సభ అయితే జగిత్యాల్లో 75 సంవత్సరాల కురు వృద్ధుని రాజకీయ నాయకుని చేర్చుకొని, మరి ఈ సభతోని మీకే 25 సంవత్సరాలు తగ్గిపోయినాయి, మీరే నవయువకుడు, మీరే అద్భుతంగా రాజకీయం చేయాలని చెప్తే మరి తెలంగాణలో ఉన్న యూత్ అంతా చచ్చిపోయినరా, బతుకున్నారా, వాళ్ళ ఫ్యూచర్ ఏంది, వాళ్ళ కథ ఏంది నాకైతే అర్థమవుతుంది. అందుకే నేను ఇన్వైట్ చేస్తున్నా. మేము కొత్తగా పెట్టబోయే పార్టీలో యూత్కి మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి పార్టీగా సాలూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుండి ప్రారంభమైన భారీ అవగాహన ర్యాలీ. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడకూడదు, బెట్టింగ్లకు దూరంగా ఉండాలి, మద్యం మత్తులో మునగకూడదు, మంచి అలవాట్లతో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపు. డ్రగ్స్ అనే సామాజిక సమస్యను నిర్మూలించేందుకు అందరూ కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, ఏఎస్పీ టౌన్ సిఐ బి అప్పలనాయుడు, ఇతర పోలీసు అధికారులు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పెట్టిందే మీకోసం. ఎందుకు అనంటే, మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కూడా.
అలాంటి మంచి కార్యక్రమంలో ఈరోజు ఇది చేయటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. సీఎం గారు ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం పెట్టడానికి ఈగల్ టీం ఒకటి వేశారు. ఆ ఈగల్ టీం హెడ్ ఎవరో తెలుసా మీకు? ఎంతగా పూర్వం మనకి ఇక్కడే ఏఎస్పీగా, ఇప్పుడు మేడం గారి లాగా ఏఎస్పీగా వచ్చిన రవికృష్ణ గారు, వారు ఈరోజు ఐజీ అయ్యారు. ఆయన ఆధ్వర్యంలో ఈగల్ టీంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా గంజాయి పండించకుండా చేస్తున్నారు అని అంటే అది మన సీఎం గారి ప్రతిభని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాడు. అలాగే జిల్లాలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో జిల్లాలో ఎన్నిసార్లు ఇక్కడ మన సీఏలు కూడా మనకి కాన్వల్స్ గేట్ దగ్గర ఎన్ని వందల గంజాయిలు పట్టుకున్నారు. దాదాపుగా ఎంత పట్టుకుని ఉంటారు? ఎన్ని కేజీలు పట్టుకుని ఉంటారు సీఏ గారు? 2500 కేజీలు పట్టుకోవడం జరిగిందంటే ఎంత దారుణంగా గంజాయి వెళ్తుందో ఒకసారి ఆలోచించండి. ఇంత ఎండగుంది, నేను ఎక్కువసేపు మాట్లాడిన ఎందుకంటే నాకు చాలా మాట్లాడాలని దీని మీద. ముఖ్యంగా ఇక్కడున్న మీ పిల్లలందరికీ కూడా ఈ గంజాయి మీద అవగాహన రావాలి. డ్రగ్స్ వద్దు బ్రో అన్నాము అని అంటే మీలో మీ స్కూల్లో మీరు, ఎందుకంటే మీరు అందరూ మంచి పిల్లలు, మీరు వాడరు, కానీ మీ స్కూల్లో ఎవరైనా వాడితే అది ఖచ్చితంగా టీచర్కైనా చెప్పాలి, లేదా అమ్మా నాన్నకైనా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళలో తేడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది మీరు చెప్పిన రోజే మన ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా బాగుపడుతుందని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఐపీఎల్ టైం ఇది. ఈ ఐపీఎల్ టైంలో అందరూ కూడా క్రికెట్ చాలా ఎక్కువ చూస్తున్నారు. చూడడం తప్పను, ఆడడం తప్పను, కానీ బెట్టింగ్లు కాయడం మాత్రం ఖచ్చితంగా తప్పే. పిల్లలు దానివల్ల మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి, అప్పుల పాలైపోతారు, అమ్మా నాన్న మీద ప్రెజర్ పడతారు. నిన్నటికి ఒక్క నెల రోజుల క్రితమే ఒక అబ్బాయి సూసైడ్ కూడా చేసుకున్నాడు, అప్పులు తీర్చలేక. ఎందుకంటే ఇట్లాంటి వాటికి అప్పులు ఎవరిస్తారో నాకు అర్థం కాదు, కానీ ఆ అబ్బాయి 2 లక్షల రూపాయలు అప్పు చేసేసాడు. 2 లక్షల అప్పు ఎలా తీరుస్తాడు? వాళ్ళ నాన్న రైతు కూలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రజల కోసం అననిత్యం ఆలోచించే జనహృదయ నేత, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ కి ఇటీవల శస్త్రచికిత్స జరిగిన సందర్భంగా ఆ ఈశ్వరుని ఆశస్సులతో త్వరగా కోలుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరింత మంచి చేసే విధంగా ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు పిండి రాజా ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలో చెన్నమల్లేశ్వర స్వామి వారి ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరు మీద రుద్రాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓం సహస్రేషాః సహస్రాక్ష సహస్రపాద సభువింద్రస్తో వత్మా సప్తదష్టదశాంగలం పురుష ఏవేదహం సర్వం యద్భూతం యస్య భవ్యం ఉదామృతత్వానస్య మహిమా అధోజ్ఞాయామస్యామోషః పాదోః విశ్వాభూతాని ప్రమాదస్యాం కుందవే ప్రమాదే పురుషః పాదోః స్యాః పవాత్మనః అతో వస్వం డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మనందరి ఆరోగ్యం ప్రజల కోసం అనినిత్యం ఆలోచించే మన పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం కుదుటపడి ఆయన ఈ మధ్య చేయించుకున్న శస్త్రచికిత్స ఆయన విజయవంతంగా జరిగింది. ఎవరు కూడా ప్రజలు కూడా తెలిపారు, మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన రానున్న రోజుల్లో కూడా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరింత మంచి చేసే విధంగా ఆయన ప్రజల్లోకి రావాలని చెప్పేసి ఈరోజు అమలాపురం నియోజకవర్గం చెన్నమల్లేశ్వర స్వామి ఆలయంలో రుద్రాభిషేకం చేయించడం జరిగింది. ఈ యొక్క మహిళలు అందరూ, మహిళా ముక్తులు అందరూ వచ్చి కూడా ఆయనకి ఆశీర్వదించారు. ఆయన మాకు
పండితుల చేత కూడా మాకు ఆయన్ని దీవించాలని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాం. గిరిజన సాంప్రదాయం ముట్టిపడేలా గిరిజనుల నృత్య ప్రదర్శన. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లా బాలేరాస్ గ్రామంలో గిరిజన సాంప్రదాయ డ్రమ్ నృత్యాన్ని అత్యంత వైభవంగా ప్రదర్శించారు. కవాసి కుటుంబంలో వివాహ వేడుక జరిగింది. జిల్లా పంచాయతీ ఉపాధ్యక్షుడు మహేష్ కుంజం, జిల్లా ఉపాధ్యక్షురాలు మధ్వి హిద్మా, బస్తారియా రాజ్, యూత్ ఫ్రంట్ రాజేష్ నాగ్, బమన్ క్రోరం బలేరస్ చేరుకుని ఈ వివాహాన్ని తిలకించారు. గిరిజన సాంప్రదాయ నృత్యం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రజా దర్బార్ ప్రజల చెంతకు పాలన దరఖాస్తులు స్వీకరించిన మంత్రి సీతక్క. ములుగు జిల్లా మాంకపేట మండలం మల్లూరు గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి, ఇంద్రమ్మ ఇళ్లు, రహదారుల నిర్మాణం మరియు ఉపాధి అవకాశాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని హామీ ఇచ్చారు. స్వయంగా ప్రజల మధ్యకు వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి అభ్యర్థుల నుండి వినతులను స్వీకరించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్, రాష్ట్ర పంచాయతీ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, మార్కెట్ చైర్మన్ వేద కళ్యాణి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అందరికి దాదాపుగా 100 అప్లికేషన్లు వచ్చినాయి. అదే విధంగా ఆయా గ్రామాలలో 2-3 అప్లికేషన్లు వచ్చినాయి. అదే విధంగా సమస్యల మీద ఖచ్చితంగా ఈ రకంగా ప్రశాంతంగా చేసుకుంటే చాలా వరకు సమస్యలు పరిష్కారం అయితే. ఎందుకంటే నేను ఒక్కదాని వస్తే నా ఇంటి అధికారులు లేనప్పుడు ఆ సమస్యలు పరిష్కారం కావు, లేదా కలెక్టర్ గారు వస్తే ఇంకో డిపార్ట్మెంట్ అధికారులు లేనప్పుడు అవి కాదు. కాబట్టి ఇప్పుడు దాదాపు ఒక 5-6 సమస్యలు ఇప్పుడే వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇచ్చేస్తా ఉన్నాం. మరి రోడ్లు కావచ్చు, నీళ్ళది కావచ్చు, మరీ ఘోరంగా ఉండే అసలు ఇబ్బందులో ఉన్నటువంటి వాళ్ళు 1-2-3 వాళ్ళ ఇల్లులు ఉంటే కూడా వాళ్ళది కూడా ఇచ్చేస్తా ఉన్నాం. చూసి వెరిఫై చేసి వాళ్ళ ఇల్లు ఉందా లేదని. ఇంకా కొంతమంది చాలా మంది ఇల్లుల కోసం పెట్టుకున్నారు. ఇప్పుడు 2వ విడత వస్తుంది. దాంట్లో తప్పకుండా ఈరోజు అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళల్లో ఇప్పుడు హౌసింగ్ వాళ్ళు, ఇల్లుల శాఖ మరి ఏఈ గారు, డిఈ గారు ఇక్కడికి వచ్చారు. అవి వెంటనే వెరిఫై చేసి లిస్ట్ మనకు పంపించండి. మరి మళ్ళీ పంపిణీ అంటే మనకు 2వ విడతలో ఈజీగా ఓకే వీళ్ళకి ఇల్లు ఉంది లేదు, ఉన్నది లేదు, వస్తే లేని వాళ్ళది ఇక్కడనే మళ్ళీ మనం ఒక పూట మీటింగ్ పెట్టి వాళ్ళ మరి పట్టా పత్రాలు అంటే ఇల్లు పట్టాలు కూడా ఇల్లు శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది పెన్షన్లు కూడా వచ్చిండ్రు. మేము గతంలో కొంతమందికి పెన్షన్లు కూడా ఇచ్చినాము, కానీ ఇక్కడ ఇంకా కొన్ని వచ్చినాయి. వాళ్ళని కూడా ఈ నెల రోజులలో వెరిఫై చేసి జూన్ 2వ తారీఖు నుంచి అంటే జూన్ 1 నుంచి ఆ పెన్షన్లు వచ్చేటట్టుగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక దాదాపుగా 2 లక్షల పెన్షన్లు కొత్తగా ఇవ్వబోతున్నాం. కాబట్టి ఈ గ్రామ సభలలో వచ్చినటువంటి వాళ్ళది ఇమీడియట్లీ ఎంపీడీఓ గారు సర్వే చేసి మరి అందులో ఎలిజిబిలిటీ ఏముంది అవన్నీ అంటే వాళ్ళ అర్హత వాళ్ళ అవన్నీ కూడా బెనిఫిషరీస్ లిస్ట్ తయారు చేసి పెట్టండి. అట్లనే ఫారెస్ట్ మరియు రెవెన్యూ వాళ్ళది కూడా 3000 ఎకరాలలో డిస్ప్యూట్ ఉంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.